హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటినీ చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన గార్డెన్లో ఏమేం మొక్కలు ఉన్నాయనేది చూపిస్తానండి. ఇదొచ్చేసి బ్రహ్మకమలం మొక్క. మనకి ఈ మొక్క ఇంటి దగ్గరే ఉండేదండి. ఈ మధ్య తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టాము. ఈ ప్లేస్ ఖాళీగానే ఉండేదండి చాలా రోజుల నుంచి. ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చెత్త చెదారం అది వేసేస్తున్నారు అనేసి ఇలా మొక్కలైనా నాటుకుందాం అనేసి నాటేమండి. అయితే నీళ్లు సదుపాయము ఇక్కడ లేదు, అందుకనేసి ఇన్ని సంవత్సరాలు అలా వదిలేసాము. పైగా అంత రాళ్ళు మట్టి ఉంటుందండి. మట్టి ఏమంత గుల్లగా ఏముండదు, ఎటు చూసిన రాళ్లే కొండల్లాగా కనిపిస్తాయి. ఇంక అందుకని వదిలేసాము. ఇంకా వదిలేస్తే మరీ జాగా మొత్తం పాడైపోద్దని చెప్పేసి మొక్కలు నాటాను. ఈ బ్రహ్మకమలం మొక్క నాటిన నెలన్నరకి మనకి మొగ్గలు రావడం అనేది స్టార్ట్ అయ్యిందండి. 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఎదురు చూశాను మొగ్గలు వస్తాయేమో అనేసి. రాలేదు. ఇక్కడ మన ప్లేస్లో నాటగానే వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 3 మొగ్గలైతే వచ్చాయండి. 3 వస్తే అందులోనివి 2 రాలిపోయేవి. తర్వాత ఇదొక్కటైతే ఉంది. ఇదొక 2 రోజుల్లో మనకి పువ్వు అయితే వచ్చేస్తుంది. మరి పువ్వు వచ్చినప్పుడు వెళ్ళడానికి అవుతుందో కుదురుతుందో మరి రాత్రి అయిపోద్ది కదా, అక్కడ చీకటిగా ఉంటుంది. అందుకని ఇంకా వీడియో తీసాను ఇప్పుడేని. ఇది వచ్చేసి సొరకాయ పాదు వేసాను. సొరకాయ గింజలు ఉంటే వేసానండి. వేస్తే ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి బీరపాదు, బీరకాయ విత్తనాలు కూడా వేసాను. అయితే ఇంక ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఈ గార్డెన్లో ఏమంత సదుపాయం అది లేదు. మధ్యలో ఒక కర్ర గుచ్చి పెట్టేసి ఆ గోడకు ఉన్న చిన్న పిల్లర్స్ ఉన్నాయి కదా కుందలు, వాటికి ఒక తాళ్ళు కట్టుకున్నామండి. అందాక ఇంకా అలా పెంచుకుంటూ వెళ్తే అర్థమవుతుంది మనకి గార్డెను. ఇప్పుడే బీర పింజలు అయితే స్టార్ట్ అవుతున్నాయి చూడండి. చాలా చిన్నగా ఎంత బాగున్నాయో బీరకాయలు అయితే వస్తాయి. ఇంకా చుట్టూ కొబ్బరి తాళ్ళు అయితే కట్టుకున్నామండి. మధ్యలో ఒక కర్ర అది పెట్టేసి. ఇప్పటికి మొక్కలు నాటిన తర్వాత కూడా చెత్త అది వేసేస్తూ ఉన్నారు. మేము వారంకి ఒకసారే కదా వెళ్ళి చూస్తున్నాము. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి పెద్ద పెద్ద మొక్కలు నాటేస్తే ఉంటాయనే ఉద్దేశంతో పెట్టేశాము. ఈ పాదులంటే పర్మనెంట్ కాదు. ఇప్పుడేవో ఈ 2-3 నెలలు వేసుకుంటాము. ఇంకా తర్వాత ఎప్పటికి ఉండేయంటే అరటి మొక్కలు, జామ, దానిమ్మ ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా బీరపాదేనండి. ఇక్కడ కూడా వేసాను కొంచెం గ్యాప్ వదిలేసి. ఇవన్నీ కూడా ఆ తాడుకి అందించేసాము. ఇంక వీటికి ఇప్పుడే ఇంకా చిన్నగా మొగ్గలు అవి స్టార్ట్ అవుతున్నాయండి. సొరకాయ పాదు, బీరకాయ పాదు అవి వేసాను. ఇది వచ్చేసి దానిమ్మ పళ్ళు చెట్టు. ఈ దానిమ్మ చెట్టు కూడా నేను గింజలు వేసానండి. పళ్ళు తీసుకొస్తే తినేసి సీడ్స్ కొన్ని వేసాను. చాలా బాగా వచ్చేసాయి. ఇప్పటికైతే చూడండి, ఇది నేల మీదకి రీప్లాంటింగ్ చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత కొమ్మలన్నీ కూడా కట్ చేసేసామండి. కట్ చేసిన తర్వాత కొత్త రూట్స్, కొత్త కొమ్మలు, చిగురు అంతా వచ్చేసి అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా వచ్చేసాయి మొగ్గలు చాలా బాగా. అయితే అన్నీ కట్ చేసిన తర్వాత మనం మొక్క మొదల్లో కొంచెం మట్టి లూజ్ చేసుకోవాలి. మట్టి గుల్ల చేసేసి మొక్క మొదల్లో ఆవు పేడ వేసుకుంటే ఇలా ఎక్కువగా మనకి పింజలు, పువ్వులు రావడము అవకాశం ఉంటుంది రావడానికి. ఇంకా కింద వరకు కూడా వచ్చేసాయండి. ఏ మొక్కకైనా మనం చుట్టూ మట్టి కొంచెం లూజ్గా గుల్లగా ఉన్నట్టు చూసుకోవాలి. మొక్క మొదల్లో ఆవు పేడ వేస్తే చక్కగా వచ్చేస్తాయండి. అసలు ఇవైతే ఎక్కడ ఖాళీ లేదు, నిండుగా ఉన్నాయి చిన్న చిన్న పింజలు ఇవన్నీ. ఇంక ఇవన్నీ కాయలు వస్తాయా రావా మరి చూడాలి. నేల మీదే కాబట్టి వచ్చేస్తాయి. కుండీలో కూడా 2-3 కాయలు అలా వచ్చేవండి. ఇప్పుడు నేల మీద కాబట్టి ఎక్కువ వచ్చాయి. ఇది కూడా తైవాన్ జామ మొక్క అండి. ఇది కూడా నేను సీడ్స్ ద్వారా గ్రో చేశాను. 2 సంవత్సరాలు కుండీలోనే ఉండేది. అప్పుడు కూడా పువ్వులు వచ్చి రాలిపోయేవి. కుండీలో బలం సరిపోవట్లేదు అనేసి ఇంకా నేను నేల మీద పెట్టేశాను. కుండీలో అయినా సరే పెద్ద కుండీ మారిస్తే వచ్చేదేమో, ఇంక ఇక్కడ పెడదామనే ఉద్దేశంతో పెట్టేశాము. ఈ అరటి చెట్టు కూడా మనకి ఇంటి దగ్గర ఉండేది. ఈ అరటి చెట్టు కూడా సగంకి కొట్టేసి పిలకలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని పెట్టామండి. అరటి చెట్టుకి మనకి మొదలు ఉంటే సరిపోతుంది, పిలక మనకి వేర్లు మాత్రమే పెడితే వచ్చేస్తుంది. ఆ చుట్టూ కిందంతా కూడా మస్క్ మిలన్ ఫ్రూట్స్ మొక్కలు వచ్చేసాయి. ఇది కూడా అరటి చెట్టేనండి. ఇప్పటికి గార్డెన్లో అయితే 4 అరటి మొక్కలు అయితే నాటానండి. ఇవన్నీ కూడా మనకి వర్షం స్టార్ట్ అవ్వకముందే పెట్టాము.
ఇంక పెట్టిన తర్వాత అవి చచ్చిపోకుండా ఇంటి నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళి వేసామండి. ఇంటికి కొంచెము దూరంగానే ఉంటది ఈ గార్డెను. 1 కిలోమీటర్ దూరం అలా ఉంటుంది. ఇంకా డిక్కీలో వేసుకొని వెళ్ళేవాళ్ళము. వాటర్ క్యాన్స్ ఏసుకొని వెళ్ళాము. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం పర్లేదు, టెన్షన్ లేదు. లేకపోతే నాకు ఈ మొక్కల నుంచి ఇంక నిద్ర పట్టేది కాదు. మొక్కలైతే నాటేసాము, వస్తాయా రావా అన్నట్లు అనిపిచ్చేది. ఈ అరటి మొక్క కూడా పెట్టిన తర్వాత మొత్తము చచ్చిపోయినట్లు అయిపోయిందండి. దాని పక్క నుంచి వచ్చింది. ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంటు. మన గార్డెన్ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేసిన వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.